గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మన ఛానల్ వచ్చేసి మోరాంజీ 7. స్వాగతం సుస్వాగతం. మనం గత ప్రశ్నపత్రంలో వచ్చిన జనరల్ సైన్స్కి సంబంధించిన కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ గురించి తీసుకున్నాం. అయితే గ్రీకు భాషలో వచ్చేసి ప్లానెట్ అనే పదం దేన్ని సూచిస్తుంది అని అనేది. అయితే ప్లానెట్ అనే పదం దేన్ని సూచిస్తుంది అంటే ఎల్లప్పుడూ తిరుగుతూ ఉన్న వస్తువు. ఎందుకంటే ప్లానెట్ అనేది తిరుగుతూ ఉన్న వస్తువు కాబట్టి ఎల్లప్పుడూ తిరుగుతున్న వస్తువు అనే అర్థం వచ్చింది. సూర్యుడు ఏ రకమైన నక్షత్రం అని వచ్చింది. గత ప్రశ్న గ్రూప్ 2లో, ఎస్ఐలో, ఆర్ఆర్బీలో రావడం జరిగింది. ఇదేంటి మధ్య తరహా పరిమాణంగా ఉన్న నక్షత్రం. అయితే సూర్యుడి తర్వాత దగ్గరగా ఉన్న నక్షత్రం అనేది వచ్చింది ప్రాక్సిమా సెంటరీ అనేది సూర్యుడి తర్వాత మనకు దగ్గరగా ఉన్న నక్షత్రం. సౌర కుటుంబం కలిగిన మన పాలపుంతను భారతీయులు పెట్టిన పేరు అనేది ఒక క్వశ్చన్ వచ్చి రావడం జరిగింది. ఇది సివిల్స్లో రావడం జరిగింది. ఆకాశగంగా అని పేరు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. కోపర్నికస్ అనేటైనా సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. భూకేంద్రక సిద్ధాంతం అంటే టాలమీ రచించడం జరిగింది. దీనికి రెండు ఆడబడితే అంటే కన్ఫ్యూజ్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఇది గుంజుకోవాలి. సౌర కుటుంబాన్ని మొదట పరిశీలించిన వారు అంటే గెలీలియో అనేటైన సౌర కుటుంబాన్ని మొదట పరిశీలించడం జరిగింది. అయితే భూమిపై ఉన్న ప్రతి వస్తువు పైన గురుత్వ బలం సమానంగా ఉంటుందని నిరూపించిన వారు ఎవరంటే గెలీలియో అనేటైన సమానంగా ఉంటుందని నిరూపించినట్టు. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారు అనేది చాలాసార్లు అడగడం జరిగింది. క్వశ్చన్ సివిల్స్లో కూడా రావడం జరిగింది. అలాంటిది అబ్నే జార్జియస్ లేమెట్రీ. ఈయన పేరు బాగా పెద్దగా ఉంటుంది, గుర్తుంచుకోవాలి. అబ్బే జెరా లేవు అన్నట్టు. అంటే అబ్బే జెరా లేవు అనే దాన్ని అబ్బే జర్జియస్ లేమెట్రీ అని గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుత సౌర కుటుంబంలో గుర్తించిన గ్రహాలే ప్రస్తుత సంఖ్య అంటే 8. ఇంతకుముందు ఎంత ఉన్నాయంటే 9 ఉండే. ప్లూటోకి గ్రహ హోదా తీసేసేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు 8 ఉండడం. భూమికి దగ్గరగా ఉన్న ఖగోళ వస్తువు ఏది అంటే చంద్రుడు. ఖగోళ వస్తువు ఏది ఉంది? చంద్రుడు దగ్గరగా ఉంది. సూర్యుడి నుండి గ్రహాల మధ్య దూరాన్ని కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏంటంటే ఖగోళ ప్రమాణం. అది సూర్యుడి నుంచి గ్రహాలకు దూరం. మనం కూడా ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి వెళ్ళాలంటే ఎలాగైతే ఇన్ని కిలోమీటర్లు అంటామో అట్లా కూడా సూర్యునికి గ్రహాలకు మధ్య ఉన్న దూరాన్ని కొలవాలంటే ఏం తీసుకుంటాం? ప్రమాణం ఖగోళ ప్రమాణాన్ని తీసుకోవడం జరుగుతుంది. సూర్యుడి చుట్టూ గ్రహాలు ఏ మార్గంలో పరిభ్రమిస్తున్నాయి అని అంటారు. అంటే సూర్యుడి చుట్టూ మన గ్రహాలు తిరుగుతూ ఉంటాయి కదా, అది ఏ మార్గంలో అంటే దీర్ఘవృత్తాకార మార్గంలో పరిభ్రమిస్తున్నాయి. సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం ఏంటంటే బుధుడు అనే గ్రహం దగ్గరగా ఉన్న గ్రహం. ధ్రువ నక్షత్రం పేరు ఏది అంటే పొలారిస్ అనేది ధ్రువ నక్షత్రం పేరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.